కిచెన్‌లో ఎప్పుడు గూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడు చెత్త చెదారంని పేర్చకండి. చెత్త చెదారం అనేటువంటిది కిచెన్‌లో ఎప్పుడైతే తరచుగా పేరుకుంటూ ఉంటుందో, అంటే ఎక్కడో ఏవో డబ్బాలు కొన్ని తీసుకొస్తాం. అవి ఒక దగ్గర పెట్టేస్తూ ఉంటాము. 2 సంవత్సరాలు అవ్వనియండి, 3 సంవత్సరాలు అవ్వనియండి మనం కదపము. అట్టే పెట్టేస్తాం. అవి వాటిల వల్ల ఏమవుతుంది, ఆ ప్లేస్‌లో నెగెటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా అలుముకుంటూ ఉంటుంది. సో, మీరు ఏదైతే కదుపుతారో మీకు ఎంతవరకు కావాలో అంతవరకే సామాన్లు తెచ్చుకోండి. అవి డబ్బాలు కావచ్చు, తినే సామాన్లు కావచ్చు, ఏవైనా సరే. కిచెన్ క్లీన్ చేసేటప్పుడు తర్వాత చేద్దాంలే కదా అనేసి స్టవ్‌ని క్లీన్ చేసుకుని, స్టవ్ కిందన క్లీన్ చేయకుండా మాత్రం ఉండకండి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. అలాగే ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకునేదేంటి, చీపురు కట్టలు లాంటివి ఎప్పుడైనా కిచెన్ యొక్క వాయువ్య ప్రదేశంలో ఎవరికీ కనిపించకుండా దాచాలే తప్ప, ఎప్పుడైనా సరే ఆ చీపురు కట్టను తీసుకెళ్ళి మన కిచెన్ ప్లాట్‌ఫార్మ్ కిందన ఎవరికీ కనిపించదు కదా అని పెట్టకండి. దీనివల్ల చాలా వరకు నెగెటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఎక్కువైపోతాయి. ఇలా చాలా రకాలైనటువంటి పాయింట్స్‌ని మనము కనుక తెలుసుకుని ఫాలో అవ్వగలిగితే కనుక మనము ఇంకా కూడా మన మన లైఫ్‌లో ఇంకా కూడా ఒక డెవలప్‌మెంట్ అనేటువంటిది, ఈ నెగెటివ్ ఎనర్జీస్ నుంచి మనం దూరంగా ఉండి డెవలప్‌మెంట్ అనేటువంటిది చూడగలుగుతాం.